కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో అడగకూడదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. మిరాయి కూడా అలాంటి సినిమాలు. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, వీటికంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదలి, ఈసారి రాముడి కోదండానికి అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ట్రైలర్లోనే డైరెక్టర్ కథ మొత్తం చెప్పేశాడు. కళింగ యుద్ధం తర్వాత మళ్ళీ అంతటి విధ్వంసం జరగకూడదని అశోకుడు తన జ్ఞానాన్ని 9 గ్రంథాల్లో అమర్చి 9 మంది యోధులకు ఇస్తాడు. దాన్ని విలన్ చేజిక్కించుకొని దేవుడు అవ్వాలని అనుకుంటాడు. అలా జరగకుండా అతడిని ఆపే ఆయుధం మిరాయి. ఆ మిరాయి చేతబట్టి విలన్ను మట్టి గర్పిస్తాడు మన హీరో. డైరెక్టర్ ఎగ్జాక్ట్గా ఈ కథకి స్టిక్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కాస్త కామెడీగా నెమ్మదిగా వెళ్తుంది సినిమా. ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడి నుంచి సినిమా ఆగదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో వచ్చే సంపాటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో కూడా 2-3 సీన్స్ గూస్ బంప్స్ క్యారెంటీ. మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు, కోట్లాది మంది కొలిచే దైవం, నడిపించే ధైర్యం. మిరాయిలో దాన్ని బాగా చూపించాడు డైరెక్టర్. ఇంత పెద్ద కథ చేస్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నరేషన్ తప్పదు, అది పెద్ద సమస్య కాదనుకోండి. ఈగల్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, క్లైమాక్స్, ఈ 3 చాలు అందరిలో గూస్ బంప్స్ పుట్టేయడానికి, ఈ సినిమాపై మంచి అభిప్రాయం కలగడానికి. అండ్ తేజ సజ్జా సినిమాకు బ్యాక్ బోన్గా నిలిచాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు అదరగొట్టేశాడు. మంచు మనోజ్ బ్లాక్ స్వాట్ విలన్గా యాక్టింగ్ అదరగొట్టాడు. కొన్నిసార్లు హీరోనే డామినేట్ చేశాడు మంచు మనోజ్. ఇక రితికా నాయక్ సపోర్టింగ్ హీరోయిన్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. జగపతి బాబు, జయరామ్ లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రలో సమర్థవంతంగా యాక్ట్ చేశారు. అండ్ శ్రియకు కూడా ఈ సినిమా లైఫ్ టైం క్యారెక్టర్ ఇచ్చింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే డైరెక్టర్ గౌరీ హరి తన ఆర్ఆర్తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం. దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని దర్శకుడిగానే కాదు, సినిమాటోగ్రాఫర్ గాను సత్తా చూపించాడు. ఇక ఓవరాల్ గా మిరాయ్ టెక్నికల్ బ్రిలియన్స్ విత్ డివోషనల్ టచ్.